Hey guys, welcome back to 99 Academy. Today is our day 4. డే 4లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఏం నేర్చుకోబోతున్నాం? కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏముంటాయి? కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏముంటాయంటే ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, నెస్టెడ్ స్టేట్మెంట్స్. సో డే 4లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కూడా అంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఇది కరెక్టా తప్ప అని ఒక డెసిషన్ తీసుకోవాలంటే అప్పుడు మేము ఏం వాడతాం? కండిషనల్ స్టేట్మెంట్స్ని వాడతాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకు ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, నెస్టెడ్ స్టేట్మెంట్స్ ఇలా 4 మేజర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయిరా అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మనకు ఒక కోడ్, బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తాన్ని, మనం ఇచ్చిన కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో ఉన్న ట్రూ స్టేట్మెంట్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసి మనకు ట్రూ స్టేట్మెంట్ని ఇస్తుంది. ఏం చేసి నేర్చుకోబోతున్నాం అంటే ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ఇఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఇఫ్ స్టేట్మెంట్ ఒక సింటాక్స్ ఏమి. ఇప్పుడు మనం సింటాక్స్ నేర్చుకుందాం. సింటాక్స్ గురించి తెలుసుకుందాం. సింటాక్స్ ఇఫ్ కండిషన్ ఇండెంటేషన్ బ్లాక్ ఆఫ్ కోడ్. అంతే. ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఒక సింటాక్స్ చేసింది. సో దీనికి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం చేద్దాం? ఇఫ్ స్టేట్మెంట్ ఒక ఎగ్జాంపుల్. ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ స్టేట్మెంట్కి మనం ఎగ్జాంపుల్ ఎప్పుడు రాద్దామంటే ఏ గ్రేటర్ దాన్ బి. సింపుల్గా చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఏ ఇద్దాం. ఏ ఈక్వల్ టు ఎంత ఇద్దాం? ఒక 10 ఇద్దాం. బి ఈక్వల్ టు ఒక 5 ఇద్దాం. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలనుకున్నాం అంటే ఏ పెద్దదా బి పెద్దదా? ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇది మన కండిషన్. ఏ మనం పెద్దదా అనుకుంటున్నాం, మనకు తెలియదు అది ఏ పెద్దదా బి పెద్దదా అనేది. సో ఇక్కడ మనం ఏమంటే ఒకవేళ ఏ పెద్దదైతే ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి. సో ఇక్కడ మనకి ఏదంటే అవుట్పుట్ వచ్చింది ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి అన్నది. ఎందుకంటే ఏ అనేది 10 ఉంది. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏలో ఏముంది? 10 ఉంది. సో బిలో మనకి ఏముంది? 5 ఉంది. సో మనకి నార్మల్గా ఏదైతే మనకు తెలుసు కదా 10 పెద్దదా 5 పెద్దదా అని. ఇప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5 ఉంది. సో 10 పెద్దది కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన కండిషన్లో ఏ గ్రేటర్ దాన్ బి. సో ఇది ట్రూ అయింది కాబట్టి ట్రూ వచ్చింది. ఒకవేళ ఇక్కడ నేనేమన్నా ఇఫ్ స్టేట్మెంట్లో ఓన్లీ ట్రూ, ఒకవేళ స్టేట్మెంట్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పిన. ఒకవేళ అది ఆ స్టేట్మెంట్ ట్రూ కాకపోతే ఏమవుతుందని చూద్దాం. ఇప్పుడు లెట్స్ సే బి ఈక్వల్ టు 50 అనుకుందాం. అనుకుంటే ఇక్కడ ఏమంటారు? అవుట్పుట్ రాలే. ఎందుకు అవుట్పుట్ రాలే? ఎందుకంటే బి అనేది పెద్దది కాబట్టి. బి అనేది పెద్దది. కానీ ఇక్కడ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్లో ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ నువ్వు 2 ఇచ్చినావు అనుకో. సో ఇక్కడ ఏంటంటే ఏ ఈజ్ బిగ్గర్ దెన్ బి, అవుట్పుట్ వచ్చేసింది. ఎందుకు అవుట్పుట్ వచ్చేసింది? ఇఫ్ స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే కాదు. అంతే, సింపుల్. మనం ఎల్స్ స్టేట్మెంట్ చూద్దాం. ఎల్స్ అంటే లెట్స్ సే ఏ ఈక్వల్ టు 10 తీసుకుందాం, బి ఈక్వల్ టు 20 తీసుకుందాం. ఇఫ్ కండిషన్లో ఏ గ్రేటర్ దాన్ బి రాస్తున్నాం. ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్
బిగ్గర్ దాన్ బి. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ప్రింట్లో మనం ఏమి ఇచ్చినామంటే ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి అని ఇచ్చినాం. ఒకవేళ అది కాకపోతే ఎల్స్ ప్రింట్ బి ఈజ్ బిగ్గర్ దాన్ ఏ. ఇక్కడ మనం బి ఈజ్ బిగ్గర్ దాన్ ఏ అని ఇచ్చినాం. సో ఎల్స్లో ఏమైంది, ఎల్స్లో ఏంటంటే ఈ కండిషన్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20. ఇది ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. దీంట్లోకి మనం డాటా 10 20 ఇచ్చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 10 బిలో 20 ఉంది. సో ఈ 10 20 ఏమవుతాయంటే ఏ దాంట్లో 10 ఉంది, బి దాంట్లో 20 ఉంది. ఈ 20 ఈ 10 ఇక్కడ మనం కండిషన్ ఏమి ఇచ్చినాం, ఏ గ్రేటర్ దాన్ బి ఇచ్చినాం. ఏ అన్నది బి కంటే పెద్దది. సో 10 అనేది ఏమంటారు, పెద్దదా కాదు కదా. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటారు, ఈ కండిషన్స్ అన్నీ దీంట్లోకి పోతాయి. 10 ఏలకు 20 10 వస్తుంది, బీలకు 20 వస్తుంది. 20 వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటుంది ఏది పెద్దదా అన్నది. ఇక్కడ మనం ఏమిద్దాం, ఇది ఇచ్చినాం కదా కండిషన్. సో ఇది ఫాల్స్. సో ప్రింట్లోకి వస్తుంది, ఇది ఫాల్స్ కాబట్టి ఈ కండిషన్ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఇది రాంగ్. సో ఎల్స్ లేకపోతుంది, ఎల్స్ లేకపోయి ఇక్కడ ఏది ఉంటే అది, ఇక్కడ నువ్వు ఏమి ఇస్తే ప్రింట్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏమి ఇస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏం చెక్ చేసుకోదు. ఫస్ట్ ఏ బ్లాక్ లేకపోతుంది, ఇఫ్లోకి ఏ 10 బి 20 వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు కండిషన్ ట్రూ అయినా అనుకోండి, ఇఫ్లో ఉండే ఇఫ్ కింద ఉండే ప్రింట్లో ఏమైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అది ట్రూ కాకపోతే కండిషన్ ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఎల్స్లో ఉన్నది ఎల్స్లో ప్రింట్ ఉంటుంది కదా, ఆ ప్రింట్లో ఏమైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే, సింపుల్. ఎలిఫ్ కూడా ఏం లేదు, సింపుల్. ఇఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఏని డైరెక్ట్ ఇచ్చినాం కదా, డైరెక్ట్ ఇవ్వకుండా ఈ వేలో ఇద్దాం. ఇన్పుట్ ఆఫ్ ఎందుకు వాడతామంటే మనము నెంబర్ని తర్వాత ఏ నెంబర్ అయినా మనం ఇచ్చుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన నెంబర్. దానికోసం మనం ఇన్పుట్ ఆఫ్ని వాడతాం. సో ఇక్కడ నేను 3 నెంబర్స్ తీసుకుంటున్నా, లేదంటే మనం 2 నెంబర్స్ తీసుకోవచ్చు, ఏం కాదు. 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు, 10 అయినా తీసుకోవచ్చు, నీ ఇష్టం అది. సో నేను 2 తీసుకున్నాం అంటే 2 తీసుకున్నాం, లేదంటే 3 తీసుకుందాం. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సి నెంబర్. సో ఇది మనం తీసుకున్నాం కదా. ఇక్కడ మనం ఏం రాస్తామంటే దీని యొక్క సింటాక్స్ ఏంది, ఇఫ్ కండిషన్ ఏం రాద్దాం, ఏ గ్రేటర్ దాన్ బి. దీనికి మనకి ఏదైతే మనకు ఏ గ్రేటర్ దాన్ బి రాసినాం కదా, ఏ ఈజ్ బిగ్గర్, అంతే కదా. ఏ గడ్డ పెద్ద అయితేనే మనకు అక్కడ ఇఫ్ స్టేట్మెంట్లో రాద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎలిఫ్ రాద్దాం. ఎలిఫ్లో కూడా కండిషన్ రాయాలి. కండిషన్ ఏంది, ఏ ఈజ్ లెస్ దాన్ బి. ఏ ఈజ్ లెస్ దాన్ బి. అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ బి ఈజ్ బిగ్గర్ అని రాస్తాం. అంటే లెస్ దాన్ అన్నప్పుడు ఇది బి పెద్దది కాబట్టి బి అనేది పెద్దది వస్తుంది. సో ఒకవేళ ఎల్స్ ఈ రెండు స్టేట్మెంట్స్ ఫాల్స్ అయితే ప్రింట్ సి ఈజ్ బిగ్గర్. సో రాద్దాం. ఇప్పుడు మనం ఏమిద్దాం, ఎంటర్ ఏ వాల్యూ ఇద్దాం, 100 ఇద్దాం, లెట్స్ సే 100. బి వాల్యూ ఏమిద్దాం, 200. సి వాల్యూ 50 ఇద్దాము, 500 ఇద్దాము. సో ఇక్కడ ఏమొచ్చింది, బి ఈజ్ బిగ్గర్ వచ్చింది. ఎందుకు బి ఈజ్ బిగ్గర్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఏబిసిడీలు అని మనమైతే ఈ మనకన్నా వేరియబుల్స్లోకి మనం డేటా నష్టం చేస్తాం. తర్వాత ఇఫ్లో కండిషన్ పోతుంది, ఏలో ఏముంది 100 పోతుంది. 100 పోయిన తర్వాత
ఇక్కడ బీలోకి ఏం పోతుంది, 200 పోతుంది. ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ చూసుకుంటుంది. 100 పెద్దదా 200 పెద్దదా అని చూసుకుంటుంది. సో ఇక్కడ మీకు చెప్తాను చూడండి, 100 పెద్దదా 200 పెద్దదా అని చూసుకుంటుంది ఫస్ట్. సో ఇక్కడ మనం ఏమంటారు, 100 పెద్దది, 100 పెద్దదా 200 పెద్దదా, 200 కదా. సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఏం వస్తుందంటే ఎలిఫ్ లేక్ వస్తుంది. ఎలిఫ్ లేక్ వచ్చిన తర్వాత ఏం చూసుకుంటుంది, 100 పెద్దదా 200 పెద్దదా అని చూసుకుంటుంది. ఇక్కడ ఎలిఫ్లో మనకి 200 పెద్దది కదా. సో ఇక్కడ కోడ్ 200 పెద్దది కాబట్టి ఇక్కడే ఎగ్జిక్యూట్ ఏమంటారు కింది ట్రూ అయింది కాబట్టి ఇది ఒక్కటే మనకు చూపిస్తుంది బి ఈజ్ బిగ్గర్ అని. ఇంకా ఎల్స్ బ్లాక్లోకి పోదు. ఎల్సిఫ్లో ఏంటంటే ఎక్కడైతే ఈ కండిషన్ స్టేట్మెంట్ మొత్తానికి అంతే, ఎక్కడైతే మనకు స్టేట్మెంట్ ట్రూ అవుతుందో అక్కడ నుంచి అవుట్పుట్ మనకి ఇచ్చేస్తుంది. ఇంకా సి బ్లాక్లోకి పోదు. ఇక్కడ మనం 500 ఇచ్చాం. కావాలంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మూడుని చెక్ చేసుకుంటే 500 ఆన్సర్ రావాల్సింది, కానీ మనకు 500 రాదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ స్టేట్మెంట్లో, ఇఫ్ స్టేట్మెంట్లో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ చూసుకుంటుంది. ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయితే దాని ఒక అవుట్పుట్ ఇస్తుంది, లేదంటే ఎల్సిఫ్లోకి పోతుంది. ఎల్సిఫ్లో ట్రూ అయితే ట్రూ ఇస్తుంది, ఎల్స్ బ్లాక్లోకి పోదు. అందుకే ఏమంటారు, ఇది చాలా కోడ్ ఎఫిషియెంట్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ ఏమంటారు, ఎక్కడైతే మనకు ట్రూ, ఎక్కడైతే మనకు కరెక్ట్ అనిపిస్తుందో అక్కడనే ఇచ్చేస్తాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ కోడ్కి పోదు. లెట్స్ సే 10 ఇద్దాం, లెట్స్ సే 20, 30. ఏది వచ్చింది, బి ఈజ్ బిగ్గర్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఏలో 10. మనం ఏలో ఎక్కువ ఇద్దాం, 20, 10, 20. ఏది వచ్చింది, ఏ ఈజ్ బిగ్గర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే ఏ దాంట్లో ఎంత ఉంది, 20 ఇచ్చినాం కదా. తర్వాత బిలో 10 ఇచ్చినాం. సో 20, 10 ఇక్కడ ఫస్ట్ ఇఫ్ బ్లాక్లోనే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ బ్లాక్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది కరెక్ట్ అనిపిస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 బ్లాకులను ఎగ్జిక్యూట్ చేయదు. ఎందుకు ఎగ్జిక్యూట్ చేయదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే ట్రూ వాల్యూ వస్తుందో అప్పుడు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో అందుకు ఇది ఎగ్జిక్యూట్ చేయదు. సో మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం, ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, లాస్ట్ వన్ ఇంకోటి ఏముంది, నెస్టెడ్. ఏముండదు, సింపుల్ 2 ఇఫ్ కండిషన్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ ఇది నెస్టెడ్కి అవుట్పుట్ ఏమంటారు, ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటంటే నెస్టెడ్లో ఏముండదు. నెస్టెడ్ ఒక సింటాక్స్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఏంటంటే ఇన్స్టలేషన్ చేస్తాం, ఎక్స్ వై ఏమంటారు, ఎక్స్ ఈక్వల్ 10 వై ఈక్వల్ 10 అట్లా. తర్వాత ఇఫ్ కండిషన్ 1, ఇఫ్ కండిషన్ 2, ఈ రెండిట్లో 2 కండిషన్స్ ట్రూ అయితే ఈ కోడ్ ఆఫ్ బ్లాక్లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఒక కండిషన్ ఫాల్స్ అయితే దీంట్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్లో ఉండేది, ఫస్ట్ ఎల్స్లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ 2 తప్పు అయితే లాస్ట్ ఎల్స్లోకి కోడ్ ఏమంటారు, లాస్ట్ ఎల్స్లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంతే సింపుల్. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ అండ్ వై ఆర్ డిసైడ్ రేంజ్. ఓకే, ఎక్స్లో ఎంత ఉంది, 10 ఉంది, 5. 10 అంటే 5 అంటే పెద్దదే ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ డిజైర్డ్ రేంజ్ అని వచ్చింది. వైలో ఏముంది, 5 ఉంది. 5 గ్రేటర్ దాన్ 5 లెస్ దాన్ 7, రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనం ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఇక్కడది డైరెక్ట్ ప్రింట్ అయింది. ఒకవేళ ఈ స్టేట్మెంట్ మనం ఈ 2 స్టేట్మెంట్స్ ఫాల్స్ అయితే డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ వస్తుంది. ఒకవేళ ఈ 2 స్టేట్మెంట్స్లో ఒకటి కరెక్ట్ అయినా ఎక్స్ అని వస్తుంది, బోత్ అని వస్తుంది. ఒకవేళ ఒకటి కరెక్ట్ అయితే ఎక్స్ అని వస్తుంది. ఇది ఈ ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అయితే, ఒక్క స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది మనకు ప్రింట్ అవుతుంది. ఒకవేళ 2 కరెక్ట్ అయితే ఫస్ట్ దాంట్లో ఉండే స్టేట్మెంట్ ఒకటి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 తప్పు అయితే, 2 స్టేట్మెంట్స్ తప్పు అయితే లాస్ట్లో ఉన్న ప్రింట్, లాస్ట్లో ఉండేది మనకి ఎగ్జిక్యూట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏమంటారు, వై 5 ఉంది కదా, మనం లెట్సే ఏమంటారు 1 ఇద్దాం. అండ్ ఎక్స్లో 10 ఉంది కదా, లెట్సే 1 ఇద్దాం. సో ఎక్స్ ఈజ్ ఇన్ డిజైర్డ్ రేంజ్ బట్ వై ఈజ్ నాట్. ఎందుకంటే వై కంటే పెద్దది అంటున్నాం, ఎక్స్లో ఏముంది 10 కదా, 10 పెద్దది కాబట్టి ఇక్కడ వచ్చింది. ఒకవేళ ఇక్కడ మనం 20 ఇద్దాం. సో ఎక్స్ ఈజ్ నాట్ ఇన్ ద డిజైర్డ్ రేంజ్. వై ఆల్సో ఎక్స్ అండ్ వై, ఇక్కడ ఎక్స్ అండ్ వై రాయాలి. వై బోత్ ఆర్ నాట్ ఇన్ డిజైర్డ్ రేంజ్. ఎందుకంటే ఈ 2 కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది మనకు. ఒక కండిషనే పాస్ అయినప్పుడు ఇది మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏం చేసుకుంటుందంటే ఎప్పుడైతే మనం ఇక్కడ మనం డాటా ఏమంటారు
10 5 ఇచ్చినాము. అక్కడ నుంచి డైరెక్ట్ మనం ప్రోగ్రామ్ నుంచి డైరెక్ట్ ఇటుకి వస్తుంది. ఎక్స్లోకి 10 అసైన్ అవుతుంది, వైలోకి 5 అసైన్ అవుతుంది. ఎక్స్లోకి 10 అయింది, 10 గ్రేటర్ దాన్ 20 ఫాల్స్ కాబట్టి ఇక్కడికి ఏమంటారు నెక్స్ట్ చూసుకుంటుంది. వైలో ఏముంది 5 ఉంది, 5 కంటే 1 పెద్దదని ఇచ్చినాం. సో రెండు ఫాల్స్, ఈ రెండు కండిషన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి ఈ లాస్ట్ కండిషన్స్లో ఉండే ఏమంటారు లాస్ట్ ఎల్స్లో ఉండే అవుట్పుట్ మనకి ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే దీంట్లో ఉండే ఇఫ్లో ఉండే స్టేట్మెంట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ రెండు కండిషన్స్లో ఒకటే ట్రూ అయితే ఇది వస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం, రెండు కరెక్ట్ ఇచ్చి చూద్దాం. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఏమంటే 10 ఉంది కదా, లెట్స్ సే ఏమంటారు 5 కంటే 10 పెద్దది కాబట్టి ఇక్కడ y ఏమంటారు 5 ఉంది, లెట్స్ సే 6 చేస్తే ఏమొచ్చింది, బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ డిజైర్డ్ రేంజ్. ఎందుకంటే రెండు కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి ఈ స్టేట్మెంట్కి మనకి ఈ స్టేట్మెంట్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ తప్పిద్దాం ఏదో ఒకటి, లెట్స్ సే 2 ఎక్స్ ఈజ్ ఇన్ డిజైర్ రేంజ్. చూసారా ఇక్కడ ఎక్స్ ఈజ్ డిజైర్ రేంజ్ బట్ వై ఈజ్ నాట్. ఇక్కడ మనం ఏమంటారు వై కరెక్ట్గా లేదు, ఎక్స్ కరెక్ట్గా ఉంది. సో ఎక్స్ ఈజ్ డిజైర్ రేంజ్ అండ్ వై ఈజ్ నాట్ డిజైర్ రేంజ్ అని వచ్చింది. ఒకవేళ ఈ రెండు ఫాల్స్ ఇద్దాం మనం ఇప్పుడు. ఓకే ఇక్కడ 10 ఉంది కదా, 10 కదా ఇక్కడ ఎక్స్ లాంటి 10 ఉంది. సో మనం ఏమిద్దాం 20 ఇద్దాం. సో ఎక్స్ అండ్ వై ఈజ్ నాట్ ఇన్ డిజైర్ రేంజ్. సో ఇక్కడ రెండు తప్పు కాబట్టి ఈ స్టేట్మెంట్ది వచ్చింది. సో నెస్టెడ్కి సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేసే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దామా, ఏమంటారు సింపుల్ వేలో ఎఫ్ఎల్స్ని ఎట్లా రాద్దాం చూద్దాం. ఈక్వల్ టు ఓకే నెక్స్ట్ మన ఇష్టం వచ్చిన నెంబర్ ఇద్దాం. మనము ఇక్కడ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చినాము. ఏమవుతుందంటే ఈ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఏంటంటే ఇంట్ అనేది ఏంటంటే ఇంటీజర్ది మనం ఇన్పుట్ ఆఫ్ అంటే నీకు ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఏమంటారు మనం ఇక్కడ ఏమొస్తుందో చూసాను. చూడండి ఏమొచ్చింది, ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయమని వచ్చింది. నెక్స్ట్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఎంటర్ చేస్తాం. సో అది కండిషన్ ఏమంటారు ఇక్కడ మనం ఏం రాస్తామంటే ప్రింట్ సింపుల్గా ఇఫెల్స్ రాస్తాం ఒక లైన్లోనే. ప్రింట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇది చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలు అడిగింటారు మీకు. సో దీన్ని చాలా ఈజీ సింపుల్ అని ఒక లైన్లో చెప్తారు కదండి. పాజిటివ్ మనం ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే పాజిటివ్ లెక్క అవుతుంది, ఎల్స్ కాకపోతే నెగిటివ్. ఇక్కడ మనం ఏమి ఇచ్చినాం పాజిటివ్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ మనం నెగిటివ్లో ఇస్తాం -10 ఇస్తే ఇక్కడ చూసినట్టయితే మీరు నెగిటివ్ అని వచ్చింది. అంతే సింపుల్ పాజిటివ్నే. దీని ఏమంటారు రైట్ ఏ పైథాన్ కోడ్ ఇఫ్ పైథాన్ కోడ్ గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఇక్కడ ఏంటంటే మనం రాసిన కోడ్ ఏంటంటే రైట్ పైథాన్ కోడ్ గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మనం ఇచ్చిన నెంబర్ పాజిటివా నెగిటివా అని చెప్పడానికి కోడ్ రాసినాం. పాజిటివా నెగిటివా అని చెప్పడానికి ఏమంటారు మన కండిషన్ ఏమంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ఇఫ్ ఏ ఏమంటారు 0 కంటే పెద్దది అయితే అది ఈక్వల్ టు 0 ఉంటే అప్పుడు మనకు పాజిటివ్ వస్తుంది. ఒకవేళ కాకపోతే ఇప్పుడు మనం లెట్స్ సే ప్రింట్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటారు పాజిటివ్ నెగిటివ్స్ నుంచి చేసుకుందాం. ఇప్పుడు ఒక లైన్ ఉంది, ఈ లైన్లో ఇది 0, ఈ పక్క అంతా మైనస్ ఉంటుంది, ఈ పక్క అంతా ప్లస్ ఉంటుంది, పాజిటివ్ ఉంటాయి. సో 1 2 3 4 5 6 ఇట్లా -1 -2 -3 -4 -5. సో ఇక్కడ మనం ఏంటంటే ఇది మనకు కావాల్సిన వాల్యూ ఏ లెట్స్ సే 5 అనుకోండి, 5 అనుకోండి.
ఇప్పుడు మనం ఏం కండిషన్ రాస్తున్నాం? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాస్తున్నాం. ఇది ఏ గ్రేటర్ దాన్ అంటే ఏ కంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు మనం ఏ5 కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇది మిడిల్ తీసుకోండి. ఏ కంటే పెద్దగా ఉండేటన్ని మనం పాజిటివ్ అని ఇచ్చినాం. పాజిటివ్ అండ్ ఏమంటారు, ఏ కంటే తక్కువ ఉండేటన్ని నెగిటివ్ అని చెప్తాను. నెగిటివ్ అని చెప్తాను. ఎందుకు? ఇక్కడ మనం 0ని బేస్ తీసుకుంటే 0గా ఈక్వల్గా ఉంటే పాజిటివ్ నెంబర్స్. ఏ అనేది 5 ఉంది, 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో 5 0 కంటే పెద్దది కాబట్టి ఏమంటారు, పాజిటివ్ నెంబర్ వచ్చేసింది. ఒకవేళ -5 ఇస్తే -5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఇస్తే ఇక్కడ మనకు కండిషన్, మనం ఇచ్చిన కండిషన్ రాంగ్ కాబట్టి -5 ఏమంటారు, 0 కంటే పెద్దది కాదు, సో చిన్నది కాబట్టి మనకు ఇక్కడ ఏమంటారు, నెగిటివ్ చూపిస్తుంది, నెగిటివ్ నెంబర్ చూపిస్తుంది. అంతే. ఇక్కడ మనకి ఏమంటారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ గురించి. సో దాన్ని మనం ఏమంటారు, సింపుల్గా 2 లైన్లలో ఎట్లా రాసినాం మనం చూసాం. ఒకవేళ ఇదంతా ఇప్పుడు మనం ఒకవేళ మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూలలో లైక్ 10 ఇచ్చినాడు, లేకపోతే 225 ఇచ్చినాడు, ఏ ఈక్వల్ టు 225, 23 రాసినాం, 25 రాసినాం. ఇది మనకు పాజిటివ్గా నెగిటివ్ అంటే ప్రింట్ పాజిటివ్. పాజిటివ్ ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే ఇఫ్లో కండిషన్ ఏమి ఇస్తామో అది మనకు పాజిటివ్ అని చూపిస్తుంది. ఎల్స్ ఈ కండిషన్, ఇక్కడ ఉండే కండిషన్ ట్రూ అయితే దీంట్లోకి పోతుంది, దీంట్లోకి పోయి పాజిటివ్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఉండే కండిషన్ రాంగ్ అయితే ఎల్స్లోకి పోయి నెగిటివ్ని ప్రింట్ చేస్తుంది, ఎల్స్లోకి నెగిటివ్ని ప్రింట్ చేస్తుంది, పాజిటివ్. ఒకవేళ ఇంటర్వ్యూలలో మీకు -225 ఇస్తే సింపుల్ చాలా సింపుల్గా రాయొచ్చు మనం పాజిటివ్ నెగిటివ్. ఈవెన్ ఆర్ ఆర్డర్ రాయొచ్చు, ఇట్లనే ఏమంటారు చాలా రాయొచ్చు ఇట్లా. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఏమంటారు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా నేను తయారు చేసిన. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటంటే ప్రజెంట్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవన్నీ చేయండి. రైట్ ఏ పైథాన్ కోడ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను ఏమంటారు మీకు కొంచెం పెద్దగా చూపిస్తాను. స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి ఏమంటారు దీన్ని ఇవన్నీ ఒకసారి మీరు నేర్చుకున్నట్టయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంటర్వ్యూలలో ఉన్నవి బేసిక్ ఇంటర్వ్యూలలో ఇవి చాలా బాగా అడుగుతారు క్వశ్చన్స్. రైట్ పైథాన్ కోడ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. ఎన్ న్యాచురల్ నెంబర్స్ని మనం కనుక్కో, సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు రాకపోయినా కూడా కామెంట్లో కామెంట్ చేయండి, నేను ఇవన్నీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చాలా ఏమంటారు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్. ప్రింట్ పైథాన్ కోడ్ టు ప్రింట్ గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. మనం చెప్తున్నాం ఆల్రెడీ గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గురించి. ఇంకోటి ఏంటంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ a number in given intervals in Python language. Sum of the numbers in interval. సో ఈవెన్ ఆర్ ఆడ్ కూడా మీరు యాడ్ చేయండి దీంట్లో, ఈవెన్ ఆర్ ఆడ్. సో ఈవెన్ ఆర్ ఆడ్. సో ఇది ఈ రోజుటికి మీరు ఏమంటారు, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి సింపుల్గా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ. ఒకవేళ మీకు ఏది రాకపోయినా కూడా కామెంట్ చేయండి. సో మీకు ఏమంటారు, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్లో లింక్లో మనం నోట్స్ పెడతాం డే టు డే. ఒకవేళ మీకు నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లోకి రండి. ఒకవేళ మీకు టెలిగ్రామ్ లేదు, సో ఇన్స్టాగ్రామ్లో మనం బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది. బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా మీకు ఏమంటారు లింక్, ఇంకా ఇప్పటివరకు నోట్స్ పెట్టలేదు. సో నోట్స్ పెడతాం, నెక్స్ట్ స్క్రీన్ షాట్స్ పెడతాం. సో ఇవన్నీ మీకు స్క్రీన్ షాట్స్ కావాలన్నా, లేదంటే మనం చేసినవన్నీ ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేసినవన్నీ ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, దేంట్లో అయినా కానీ ఏ టాపిక్లో అయినా, సింపుల్ టాపిక్ చిన్న టాపిక్లో అయినా కూడా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఈజీగా నన్ను కాంటాక్ట్ కావాలంటే నా మెయిల్ వచ్చేసి ఇట్స్ మీ .com. ఇది నా మెయిల్. అండ్ ఏమంటారు మీకు లింక్డ్ఇన్ అకౌంట్ కూడా చూపిస్తాను అది. సో
ఇది నా లింక్డ్ఇన్ అకౌంట్. మీకు ఇక్కడ ఏం డౌట్ వచ్చినా కూడా డైరెక్ట్ ఏమంటారు నాకు డైరెక్ట్ మీరు మెసేజ్ చేయండి. నేను ఆ టాపిక్ గురించి మళ్ళీ వీడియో కానీ లేదంటే నెక్స్ట్ మనం డే 5లో చెప్పుకుందాం. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే డే 5లో లాస్ట్ ఒక 5 మినిట్స్ తీసుకొని చెప్పుకుందాం. సో ఇంకా మీకు ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా ఏమంటారు ఏదైనా ఉన్నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఏమంటారు నేను యాక్టివ్లో ఉంటా. ఇన్స్టాగ్రామ్లో అయినా కూడా మీరు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ఏ దాంట్లో అయినా కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ చాలా ఏమంటారు చిన్న డౌట్ ఏమంటారు ఎందుకు రావాలా మర్చిపోయాను. ఈరోజు మనం చేసిన అన్ని ప్రోగ్రామ్స్లలో మీరు ఒకటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండెంటేషన్. ఇక్కడ మనం ఇండెంటేషన్ ఎర్రర్స్, టైపింగ్ ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ మనం ఏమొచ్చింది ఎక్స్పెక్టెడ్ ఇండెంటేషన్ ఈ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ని మనం ఎలా సాల్వ్ చేయాలా ఇట్లా సాల్వ్ చేయాలి. ఒకవేళను ఇట్లా ఇచ్చినానుకో ఏమొచ్చింది ఇండెంటేషన్ ఎర్రర్ ఏంద్రా అంటే ఇఫ్ బ్లాక్లో మనం ఏమంటారు ఏదన్నా కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనము ఇండెంట్స్ కరెక్ట్ చేయాలి, అంటే స్పేసెస్ కరెక్ట్ చేయాలి. సో ఇప్పుడు కరెక్ట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ ఇది మనం ఇలా అండ్ ఇది కూడా మనం మర్చిపోయినాం అనుకోండి ఏమొస్తుంది ఎక్స్పెక్టెడ్ ఇది వచ్చింది, ఇది ఎక్స్పెక్ట్ చేస్తుందంట. సో నెక్స్ట్ ఇచ్చేసినాం. నెక్స్ట్ ఏమో ఎర్రర్ వచ్చింది ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. ఈ ఇండెంటేషన్ ఎర్రర్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ మనం ట్యాబ్ ఇచ్చేసి అయిపోతుంది. అంతే సింపుల్. ఈ ఎర్రర్సే మనం మ్యాక్సిమం తీసేది దీంట్లో. సో మనకి ఏలో మీకు ఏమంటారు పైన డబుల్ కొటేషన్స్ చేయాల్సిన అవసరం లేదు, సింగిల్ కొటేషన్స్ చేయాల్సిన అవసరం చెప్పాను కదా. సో ఇక్కడ కొటేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఏమంటారు ఈ మనం కోలన్ ఇవ్వాలి కరెక్ట్గా. అండ్ ఏమంటారు ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్స్ కూడా రాకుండా చూసుకోండి, టైపింగ్ ఎర్రర్స్ కూడా రాకుండా చూసుకోండి. టైపింగ్ ఎర్రర్స్ అంటే ఇక్కడ ఏమొచ్చింది ప్రింట్ ఈజ్ నాట్ డిఫైన్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఏమంటారు ఒకవేళ ప్రింట్ అనేది ఎల్సిఫ్లో కానీ ఏదైనా కానీ మీకు ఇంకా ఏమంటారు వేరియస్ టైప్ ఆఫ్ డౌట్స్ వచ్చినా కూడా సింప్లీ ఏమంటారు కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ 99 అకాడమీ ఛానల్. కొట్టేసేమో లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టేసి ఏమంటారు నెక్స్ట్ నేను పెట్టే వీడియో నీ దగ్గర రావాలి కదా. సింపుల్ అంటే నేను చెప్పే వీడియో నీ దగ్గర రావాలి కదా. వద్దకుంటే సబ్స్క్రైబ్ చేయండి. కావాలి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టు. నేను పెట్టిన వెంటనే నీకు వీడియో వస్తుంది. సో ఈ డే 4లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతే సింపుల్.